ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు పెడతాం, వారికి రావాల్సినటువంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు బ్రాహ్మణులందరినీ కూడా ఈరోజు వారి ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పరిచి దాదాపు 18 రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బ్రాహ్మణులందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా, పురోహితులందరూ కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వారందరూ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఈరోజు మనందరం కూడా చూస్తే మన తణుకు నియోజకవర్గంలో పలువురు పురోహితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఇది రాబోయే కాలంలో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఉత్తములుగా ఉంటూ వారు సమాజ సేవ చేస్తూ ఈరోజు ఎంతోమందికి పుణ్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి పని తప్పితే వేరే దాంట్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అటువంటి పురోహితుల్ని అన్యాయానికి గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల వీరందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నియమించిందో ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బయటకు వచ్చారంటే ఈరోజు బ్రాహ్మణులకు కానీ పురోహితులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరిగిందనేది ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పురోహితులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వారి ఆశీస్సులు అందించి వారందరూ కూడా మరలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చే విధంగా వారు పూజాది కార్యక్రమాలు చేసి మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి చేయాలని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరలా బ్రాహ్మణ కార్పొరేషన్ని అన్ని విధాలుగాను కూడా పరిపుష్టం చేసి చంద్రబాబు నాయుడు గారు పురోహితుల్ని బ్రాహ్మణుల్ని ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరించి వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.